తెలంగాణ ప్రభుత్వం తెలివిగా ఏం చేసింది అంటే 111 జీవో పరిధిలోకి వచ్చే పలు గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఉదాహరణకు మొయినాబాద్ పరిధిలోకి వచ్చే బాకారం, కేతిరెడ్డిపల్లి, అజీజ్ నగర్, చిలుకూరు, కనకమామిడి, శంషాబాద్ కిందకొచ్చే చౌదరిగూడ, గందిగూడ ఇలా అనేక ప్రాంతాల్ని కొత్త పరిధిలోకి తీసుకొచ్చింది. ఇలా 84 గ్రామాల్ని కొత్త నగరంలో కలిపేయడం వల్ల ఆంతర్యం ఏమిటి? 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి అధికారికంగా అనుమతులిస్తారా? ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. గత ప్రభుత్వం 111 జీవో పరిధిలోకి వచ్చే 132,000 ఎకరాలకు కలుపుకొని ఒక మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అదే మాస్టర్ ప్లాన్ కు పచ్చజెండా ఊపుతుందా? అందుకోసమే 111 జీవో ప్రాంతాల్ని కొత్త మెట్రోపాలిటన్ అథారిటీ రీజియన్ పరిధిలోకి తెస్తారా అనే సందేహం ఉత్పన్నం అవుతుంది. పురపాలక శాఖను స్వయంగా ముఖ్యమంత్రియే నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఆయనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.